10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజంతా చదివినా మంచి మార్కులు రావటం లేదా, అంటే కష్టపడి చదివితే కూడా ర్యాంక్ రావటం లేదు. మరి చదివింది గుర్తుండటం లేదా, ఎంత చదివినా కూడా అది మెమొరీకి రావటం లేదు. మరి స్టడీ స్కిల్స్ ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, మరి వీటన్నిటిపైన చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక డైలమా అయితే క్రియేట్ అవుతుంది. మరి వీటన్నిటిని కూడా నివృత్తి చేయడానికి డాక్టర్ సిఎస్ వెపా గారు, స్టూడెంట్ సక్సెస్ కోచ్ అండ్ లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమొరీ అండ్ డాక్టర్ వెపా అకాడమీ డైరెక్టర్. సార్ సెషన్స్ అయితే మాకు సుమన్ టీవీలో మీకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే సార్తో సెషన్స్ ఇంటరాక్షన్స్ అనేవి మీరు కనుక ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఎన్రోల్ చేసుకొని పేరెంట్సే కానీ స్టూడెంట్సే కానీ వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేసుకోండి. కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన టాపిక్స్తో సార్తో మనం ఉన్నాము. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు చాలామంది పిల్లలు గంటలు గంటలు చదువుతూ ఉంటారు, కానీ రిజల్ట్ చూస్తే ఏమీ ఉండదు, రిజల్ట్ జీరో. కానీ కొంతమంది తక్కువ టైం చదువుతారు, మంచి మార్క్స్ వస్తాయి. అంటే ఎక్కువ టైం చదివితే మార్కులు బాగా వస్తాయా, తక్కువ చదివితే మార్కులు బాగా వస్తాయా, అసలు ఎలా చదివితే మార్క్స్ వస్తాయంటే మీరు అంత సీనియర్ కౌన్సిలర్ అండ్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా సార్, చాలామంది మీ దగ్గర సెషన్స్కి వస్తూ ఉంటారు స్టూడెంట్స్ కూడా, ఇలాంటి డౌట్స్తో ఉన్న వాళ్ళు కూడా. ఎంత టైం చదవాలి సార్, ఎలా చదివితే మార్కులు బాగా వస్తాయి అంటే ఏం చెప్తారు మీరు? సో ప్రతి వర్క్షాప్లో పిల్లలందరూ అడిగేటువంటి ప్రశ్న ఇది. పిల్లల కన్నా కూడా పేరెంట్స్ కూడా ఎక్కువ ఈ ప్రశ్న అనేది అడుగుతారు. సో అందరికీ కూడా ఒకే ఒక మెజర్మెంట్ ఉంది, మార్క్స్ అన్ని, గ్రేడ్స్ అన్ని 10/10 వస్తాయా, 99.9 వస్తుందా, 100 వస్తుందా, ఇవన్నీ కూడా అందరికీ కూడా ఒక కోరిక ఉంటుంది. వాళ్ళ పిల్లలు బాగా చదవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి, అందరూ కూడా ఫస్టే రావాలి, రైట్? సో వాళ్ళ కోరిక 100% సహేతుకం, ఒప్పుకోవాలి మనం. సో ఎలా వస్తాయి మార్కులు అంటే కనుక మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి నేర్చుకోవడం, నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకున్నది ఎగ్జామినేషన్లో ప్రశ్నకు తగ్గట్టు మార్చి మార్కులు వచ్చేటట్టు రాయడం. ఈ 3 స్టేజ్లు కంపల్సరీగా ఉండాలి. కాసేపు పేరెంట్స్ పిల్లలందరూ మర్చిపోతారు, వాళ్ళకి ఓన్లీ 3వ స్టేజ్ అంటే మార్కులు ఎలా వస్తాయనేది చూస్తారు తప్ప ఎలా నేర్చుకోవాలి, నేర్చుకుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఆలోచించారు. సో మనకి మంచి మార్కులు రావాలంటే మంచిగా నేర్చుకోవాలి, మంచిగా గుర్తుపెట్టుకోవడం తెలియాలి. అలాగే 3వది ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఎలా అడిగారో దానికి తగ్గట్టు ఆన్సర్లు మార్చి రాయడం అనేది, అంటే రైటింగ్ స్కిల్ అనేవి చాలా అవసరం. ఈ 3 ఉంటేనే వాళ్ళకి మంచి మార్కులు అనేది వస్తాయి. ఎక్కడ ఏది ఒకటి లోపించినా సరే వాళ్ళకి కొంచెం దెబ్బతినేస్తారు. చాలామందికి గుర్తు ఉన్నా సరే ప్రశ్న చదవడంలో తడబాటు పడతారు. ఒకటి ఇస్తే వాళ్ళు ఇంకోటి రకంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే త్వరగా రాసేయాలి, టకటకటక రాసేయాలి అని. ప్రశ్న చదవడంలో కొంచెం పొరపాటు అయినా సరే దానికి ఒక 1/2 మార్కు 1 మార్కు పోవచ్చు, లేదా టోటల్గా ఉల్టా కూడా రాయొచ్చు అన్నమాట. చాలామంది ఎగ్జామినేషన్లో వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నా చేసుకోరు. నేను చాలాసార్లు పేపర్లు దిద్దాం. అలాగే ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు టీచర్లు కూడా అడుగుతారు ఈ ప్రశ్న. చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోరండి, పిల్లలు చేసుకోగలరు, అయినా సరే ఎందుకు చేసుకోరంటే రాసిన తర్వాత పేపర్ ఇచ్చేసే ముందు వాళ్ళు చదవరు. కనీసం చదివితే కనుక ఫుల్ స్టాప్లోనో కామాలోనో యూనిట్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళ స్కోర్ ఆటోమేటిక్గా ఒక 2 మార్కులు 3 మార్కులు ఈజీగా పెరుగుతుంది. సో ఇట్లా అన్ని డైమెన్షన్స్లో కనుక పిల్లలు కేర్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి 100% ఎందుకు రాదు, వచ్చి తీరుతుంది. సో చాలామంది కూడా చూసుకుంటే ఎగ్జామ్స్ ఇంకా చాలా రోజులు ఉందనగా కూడా ప్రిపరేషన్లో ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా 2 రోజులు, ఒక్కరోజు ఉందనగా చాలు, నాకు ఈ టైం ఇప్పుడు చదివితే నేను బాగా రాసేస్తా ఎగ్జామ్ అనే మైండ్ సెట్ కూడా చాలామందికి ఉంటుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అండి, ఇది వర్కౌట్ అవుతుందంటారా? సో లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా వర్కౌట్ కాదు. ఒక సంవత్సరం కానీ లేదా ఒక సెమిస్టర్ కానీ కష్టపడి ఆ సెమిస్టర్ చివరిలో, ఆ సంవత్సరం చివరిలో ఎగ్జామినేషన్ పెడుతున్నప్పుడు సంవత్సరం అంతా కూడా చదవాలి, ఆ సెమిస్టర్ మొత్తం కూడా చదవాలి. లేదు నేను 2 రోజులు చదువుతాను అంటే 2 రోజులు సంవత్సరం కోర్సు కంప్లీట్ చేయగల కెపాసిటీ ఉంటే
ఒక కోర్సు అంటే 100 కోర్సులు చేయండి, ఒక సంవత్సరంలో 100 కోర్సులు చేయొచ్చు కదా. సో అంత క్యాలిబర్ వాళ్ళు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చు, కానీ ఓవర్ ఎస్టిమేషన్ మనం ఇప్పుడు కూడా చేసుకోకూడదు. స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క రియల్ పొటెన్షియల్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, ఎందుకు నేర్చుకుంటున్నారు, ఏం మార్కులు కావాలి, ఈ నాలెడ్జ్ మనం ఎంతకాలం గుర్తుపెట్టుకోవాలి, ఆ అవగాహన లేకుండా కేవలం మార్కుల కోసమే చదువుతాను అని 2 రోజులు అయితే 2 రోజులకి మేబీ ఒక 60% రావచ్చేమో, కానీ అది ఎక్కువ కాలం అనేది ఉండదు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది అసలు ఉండదు. ఎగ్జామ్ అయిపోయిన తెల్లారని మర్చిపోతారు. తర్వాత ఈ నాలెడ్జ్ని ఉపయోగించే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు జీరో వచ్చేస్తారు. కాబట్టి సజెషన్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తే కనుక ఎగ్జామినేషన్ని చివరికి చాలా హాయిగా కంఫర్టబుల్గా రాయొచ్చు, 70% మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఆ నాలెడ్జ్ మనకి లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటుంది. సో మరో కన్ఫ్యూజన్ ఉంది సార్, కష్టపడి చదివినా కూడా మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎందుకు అనేది ఒక మామూలుగా స్కూల్లో కాకుండా ఇంటర్మీడియట్ బీటెక్ వాళ్ళని చూసుకుంటే, ఆ స్టేజ్ వాళ్ళని చూసుకుంటే మళ్ళీ సేమ్ 3 స్టేజ్లు: నేర్చుకోవడము, గుర్తుపెట్టుకోవడము, ప్రజెంట్ చేయడము. చాలామంది నేర్చుకుని తర్వాత గుర్తుపెట్టుకోగలిగినా సరే ఎగ్జామినేషన్ హాల్లో పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోవచ్చు, ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన టెన్షన్ గురయ్యి చదివింది కూడా సమయానికి గుర్తు రాకపోవచ్చు. అంటే వీళ్ళు మొదటి 2 స్టేజ్లు కంప్లీట్ చేసినా 3వ స్టేజ్లో కొంచెం తడబాటు పడవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఈ టెక్నిక్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా పనిచేస్తాయి. వాళ్ళు ఇవన్నీ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎవరైతే సబ్జెక్ట్ మీద కమాండ్, నాకు ఐ థింక్ లాస్ట్ మంత్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చాడు, 3rd ఇయర్, ఫస్ట్ 2 ఇయర్స్లో చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఎలా చేయాలని చెప్పి పేరెంట్తో సహా వచ్చాడు. సో వాళ్ళకి నేను క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే అతనితో మాట్లాడిన తర్వాత అతనికి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు, కానీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మాత్రం ముందు రోజు ఫీవర్ వచ్చినట్టు ఉండడము, ఆ తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నలు సరిగా చదవలేకపోవడము, రాసేటువంటి స్పీడ్ కూడా బయట బాగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో మాత్రం తగ్గుతుంది. అలాగే ఎక్కువ దాహం వేయడము, మధ్యలో లేచి మంచినీళ్ళు తాగడము, ఇవన్నీ కూడా కొంచెం అతని డిస్కనెక్షన్, అతని ఇన్నర్ సెల్ఫ్తో సరిగ్గా కనెక్షన్ లేదు, అతనికి ఒక పర్పస్, ఎందుకు రాస్తున్నాము, ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నాము అన్న అవగాహన లేదు, దాంతో కొంచెం వచ్చాయి. సో మైనర్ కరెక్షన్స్తోనే అతనికి వీఆర్ ఏబుల్ టు ట్రీట్ హిమ్ వెల్. ఓకే, సో ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోదగినటువంటి ప్రాబ్లమ్సే. ఎలా చదువుకుంటే మార్క్స్ వస్తాయి అనేది చాలా చక్కగా వివరించారు. ఒకసారి మా వ్యూవర్స్కి మీ సెషన్స్ గురించి. స్టడీ అండ్ మెమరీ స్కిల్స్ ఫర్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్. ప్రతి విద్యార్థికి అలాగే పేరెంట్కి కూడా ఉండేటువంటి ఆశ మొత్తం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కాబట్టి మన నాలెడ్జ్ని మాస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మా వర్క్షాప్లో మేము నేర్పిస్తాము. ఇది 6 రోజుల కోర్స్. సుమన్ టీవీ మేము కలిసి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. సో మీ కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు డయల్ చేసి ఈ వర్క్షాప్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒక డెమో క్లాస్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. సో ఆ డెమో క్లాస్లో నేనే డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటాను. మనం అందరం కూడా డైరెక్ట్గా కలవచ్చు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడగచ్చు. ఐ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో వ్యూవర్స్, ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.